శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 10న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ నెల 10వ తేదీన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, ఒక పక్క తెలంగాణ స్టేట్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ కూడా ఆ రాజకీయ వేడి అనేది కొనసాగుతోంది. అదేవిధంగా మనకి వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి, తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరబోవడానికి అది నిర్ణయం తీసుకున్నారా తాటికొండ రాజయ్య? డీటెయిల్స్ ఏంటి? ఆశా, వరంగల్లోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్టు కనిపిస్తుంది. మొన్నటికి మొన్న మన గ్రేటర్ కార్పొరేషన్ లో 2 కార్పొరేటర్లు కావచ్చు, నర్సంపేట మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లు కావచ్చు, భూపాలపల్లిలో 8 మంది కౌన్సిలర్లతో పాటు ఈ రోజు తాజా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ టి రాజయ్య కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు మనకు ప్రాథమిక సమాచారం వచ్చింది. తన యొక్క అనుచరులతో, ముఖ్య నాయకులతో ఇప్పటికే సమాలోచిత చేశాడు ఆశ. వాళ్ళందరి నిర్ణయం కూడా అధికార కాంగ్రెస్ లోకి వెళ్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇవ్వకుండా ఘోరంగా అవమానించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినట్లయితే అటు క్యాడర్ దూరం అవుతుంది. రానున్న రోజులలో రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కాబట్టి రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే కనుక తన అనుచరులతోటి కాంగ్రెస్ లోకి వెళ్లి తన యొక్క క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మరి కాసేపట్లో నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది ఆశ. ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.